జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన 5 ఆత్మకు శాంతి చేకూరాలని వికారాబాద్ జిల్లా పరిగి అమరవీరుల చౌరస్తా దగ్గర బీజేపీ నాయకులు నివాళులర్పిస్తూ కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేమని అన్నారు। వారి మృతి దేశానికే తీరని లోటని అన్నారు। ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ముష్కరులకు తగిన బుద్ధి చెబుతోందని అన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు హరికృష్ణ, కేశవులు పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, పెంటయ్య గుప్తా, రాము యాదవ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు। ప్రయత్నం చేస్తున్నారు। ఆ ప్రయత్నంలో భాగంగా వర్షం పడడంతో మనోళ్ళు కొద్దిగా ఏం కాదులే అన్న తరుణంలో వాళ్ళు అటాక్ చేయగలిగింది, కానీ వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ ప్రభుత్వం మీద కానీ అటాక్ చేయాలన్నంత ప్రణాళికలు కానీ ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ దుశ్చర్య వల్ల మన 5 జవాన్లు చనిపోవడం జరిగింది। దీన్ని ఏమి ఇంతగా పోదు, దీనికి ప్రతిచర్యగా మనము ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు గిల్గిట్ కూడా ఉంచుకునే పరిస్థితి త్వరలోనే వస్తుంది। ఖచ్చితంగా మనము మొత్తం పాకిస్తాన్ చేతిలో ఉన్న పరిస్థితి మన భారతదేశానికి చెందిన ప్రతి భూభాగం ఉంచుకునే తరుణం వచ్చేస్తుంది। ఇంకో 6 నెలల్లో దీనిపైన చర్యలు జరుగుతాయి। అప్పుడే తీసేసుకొని ఎక్కడ కూడా ఉగ్రవాదం లేకుండా మొత్తం భారతీయ ప్రభుత్వం ద్వారానే జరిగి ఉగ్రవాదం లేకుండా పరిచే చర్యలు తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి। దీంట్లో మరణించినటువంటి వారి సైనికుల